అడ్వాన్స్ క్రిస్మస్ హ్యాపీ శుభాకాంక్షలండి. ఉదయకాల సమయంలో ఇలాగూ పాటలు పాడుకుంటూ నెలకు ఒకసారి ఈ సత్య సువార్తను మీ మధ్యకి తీసుకొస్తున్నామంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పశువుల పాకలో ఎందుకు జన్మించాల్సి వచ్చింది అన్నది రెండు విషయాలు మనం తెలుసుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాల్సి వచ్చినప్పుడు ఆయన ఎంతో పరలోక రాజ్యంలో రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినప్పటికీ ఆయన పశువుల పాకలో ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే మన కొరకై, మన పాపాల కొరకై, మన శాపాల కొరకై ఆయన ఈ లోకంలో మానవుని రక్షించుట కొరకై ఈ లోకంలో ఆయన జన్మించాల్సి వచ్చింది. ఆయన జన్మించి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడండి. జీవించి ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక్రియలు మానవునికి ఇలాగ జీవించాలని ప్రతిరూపంగా జీవించాడండి. అలాగే జీవిస్తూ మానవుణ్ణి ఆయన జీవిస్తూ ఒకరోజు ఆయన పరిశుద్ధునిగా ఎందరినో స్వస్థపరుస్తూ ఎందరినో జీవిస్తూ 33.5 సంవత్సరాలు జీవించాడండి. అలాంటి జీవితం జీవిస్తున్న ఆయన మన కొరకై, మన పాపాల కొరకై, మన శాపాల కొరకై ఆయన మరణించాడండి. మరణించి కల్వరి శిలువలో తిరిగి లేచి ఉంటున్నాడండి. తిరిగి లేచినాడు. తిరిగి ఒకరోజు రానయ్యున్నాడు. అది ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకమునిపే, మనం ఈ లోకం విడివక మునిపే, ఈ లోకంలో జీవిస్తున్న మనిషి ఎన్ని రోజులు జీవిస్తాడో తెలియదు. మహా అంటే ఒక 70-80 సంవత్సరాలు జీవించగలడు. అలాంటి జీవితం జీవిస్తున్న మనిషి, మరణించిన మనిషి ఎక్కడ వెళ్తాడని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే దీనిలో ఒక ఆత్మ ఉందండి. మరణించిన మనిషి ఎక్కడికి వెళ్తాడు అనుకుంటే మనుషులందరూ అనుకుంటుంటారు గాలిలో కలిసిపోతుంది అనుకుంటుంటారు. కాదండి, గాలిలో కలిసిపోదండి. దీనిలో ఉంది ఒక ఆత్మ, అదే జీవాత్మ, అది దేవుడు పెట్టిన ఆత్మ. ఆ ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునికి వచ్చానండి. ఒకటి విత్తనం విత్తినప్పుడు పంట వేస్తాము. పంట వేసి విత్తనం విత్తినప్పుడు అది 3 రోజులకి చనిపోయి తిరిగి లేస్తుందండి. చిన్న మొక్కయి మానయి ఫలిస్తూ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ ఫలాన్ని మనం కోసుకుంటాం. అలాంటి మనిషి కూడా, మరణించిన మనిషి కూడా ఖచ్చితంగా పరలోక రాజ్యానికి, ఒక రాజ్యం ఉందని పరలోక రాజ్యానికి వారసులు అవుతారని ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాం. అలాగే గొంగలి పురుగును చూశారు కదండి. గొంగలి పురుగు ఎలా ఉంటుంది? ఫస్ట్ చూసినప్పుడు అసహ్యంగా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు అది ఏమో పురుగులాగా ఉంటుంది. అలాగే ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారిపోతుంది. అది ఎన్ని రోజులు ఒక గూడు కట్టుకుని ఆ గూట్లోనే బంధింపబడి చనిపోయి తిరిగి లేస్తుంది. సీతాకోక చిలుకగా మారుతుంది. ఆ సీతాకోక చిలుక మనం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దాని వెనకాలన్న బాధ, దాని వెనకాలన్న వేదన, అది ఎన్ని రోజులు గూడు కట్టుకొని ఆ పురుగు పోయి సీతాకోక చిలుకగా మారిపోతుంది. అలాంటి సీతాకోక చిలుకను చూసినప్పుడు ఎంతో సంతోషపడతాం. రకరకాల కలర్గా ఉంటుంది సీతాకోక చిలుకను చూసినప్పుడు. అలాగే దేవుడు కూడా మన కొరకై, మన పాపాల కొరకై అందమైన రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకమునికి మనిషి కొరకు, మానవుని కొరకు ఈ లోకంలో జన్మించాల్సి వచ్చిందండి. అది
యేసు ప్రభు క్రిస్మస్ పండుగ, అదే యేసు ప్రభు క్రిస్మస్ అంటారు. అందుకొరకై జన్మించి మరణించి తిరిగి లేచి ఉంటున్నాడండి, తిరిగి రానంటున్నాడు. ఆయన రాకమునిపే, మనం ఈ లోకం విడవకమునిపే ఆ చీతకోక చిలుక ఎలాగో మారిందో అలాగే మన జీవితాలు కూడా ఈ ఉదయకాల సమయంలో తాగుడుబోతు జీవితాన్ని, దొంగతనం జీవితాన్ని, వ్యభిచారం జీవితాన్ని ఇలాగ జీవిస్తున్న మనం కూడా ఒకరోజు మారాలని, ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి తరుణం. ఎందుకే ఈ సత్య సువార్త మీ మధ్య తీసుకొచ్చి ఉంటున్నాం. ఈ సత్య సువార్త విని ఆ చీతకోక చిలుకలా గొంగలు పులిగిపోయి సీతాకోక చిలుకలా మారాలని ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా, ఈ మాటలు వింటున్న నువ్వు కూడా నీ తాగుడుబోతు జీవితాన్ని విడిచిపెట్టి ఇలాంటి జీవితం జీవిస్తూ ఉన్న మనమందరం కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. ఆయన పోలికలో చేసినట్లయితే, ఆయన రక్తంలో కడగబడి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నీ నోటితో నువ్వు ఒప్పుకున్నట్లయితే సీతాకోక చిలుకగా మారిపోతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ, పాపక్షమాపణ పొందుతారు. అందుకేనండి ఈ సత్య సువార్తను మీ మధ్యకి ప్రతి నెలకు ఒకసారి ఈ సువార్త పత్రికలను, ఈ సువార్తను మీ కొరకై ఈ సువార్తను మీరందరూ మారి ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన ఉన్న రాజ్యానికి మీరు వారసులు కావాలని ప్రతి ఈ సత్య సువార్తను మీ మధ్యకి తీసుకొచ్చింటున్నాం. కనుక ఈ మాటలు వింటున్న నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు సెలవిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరని సెలవిస్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నీవు ఆయన ఎందుకు విశ్వాసం, ఆయననే మార్గము. ఆయన ఈ లోకమునకు వచ్చి తిరిగి మన కోసమై మరణించి తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి రానన్నాడు. ఆయన రాకమునిపే మనం ఈ లోకంలో ఉన్న మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఆయన రక్తంలో కడగబడాలని అందుకే సెలవిస్తున్నాడు. మార్గము నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన మార్గం చూపి వెళ్ళిపోయినాడు. ఆయన రాకముందే మనం ఈ లోకం విడవక ముందుకే ఆయన రాజ్యానికి వారసులవ్వాలని ఈ ఉదయకాల సమయంలో ఈ సత్య సువార్తను మీ వద్దకు తీసుకొచ్చుంటాం. ఈ మాటలు వింటున్న నీవు విశ్వాసం ఉంచు. ఇదే అనుకూల సమయం. రేపు ఏం సంభవిస్తుందో తెలియదు, నేడు రేపు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు ఆ రాకమునిపే నువ్వు ఈ లోకం విడవక ముందే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ, పాపక్షమాపణ పొందుతారు. మీ కొరకై ప్రార్థన చేస్తాం.